ప్రియాంజలి ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ యాదగిరిగుట్ట. నేను లో కాస్ట్ మైక్రోస్కోప్ని రెడీ చేశాను. లో కాస్ట్ మైక్రోస్కోప్ నేను ఎందుకు రెడీ చేశానంటే హై కాస్ట్ మైక్రోస్కోప్ కొనలేరు కాబట్టి మనం ఏదన్నా చూడాలనుకున్నా కానీ సైన్స్ ల్యాబ్కి వెళ్ళి చూడాలి. అందుకని అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి మొబైల్ ఫోన్తోనే నేను మైక్రోస్కోప్ని రెడీ చేశాను. మొబైల్ ఫోన్కి బ్యాక్ సైడ్ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టాలి. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అంటే చిన్నదాన్ని పెద్ద చేసి చూపించే లెన్స్. మనం బై కాన్వెక్స్ లెన్స్ నేను RHS1 రైబోజోమ్స్ పెట్టాను. వి కెన్ సీ మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసి తీసుకెళ్ళొచ్చు. మళ్ళీ మనం ఏది కావాలనుకున్నా చూడొచ్చు. మన దగ్గర స్లైడ్స్ ఉంటే చాలు. స్కూల్లో కూడా క్లాసులకి తీసుకెళ్ళి పిల్లలకు కూడా చూపించవచ్చు. మనము ఏదన్నా చూడాలనుకున్నా కూడా మన దగ్గర స్లైడ్స్ ఉంటే చాలు, ఏదైనా చూడొచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్. Good afternoon everyone. My name is Chandana from ZPHS Girls Yadgirigutta. My project name is Farmers Friendly Mat. మనం అందరం సాధారణంగా వడ్లని రోడ్ల మీద ఎండబోస్తాము. అనుకోకుండా వర్షాలు రావడం వల్ల ఈ వడ్లన్నీ తడిచిపోతాయి. ఇలా తడిచిపోవడం వల్ల మన వడ్లని మార్కెట్ యార్డ్లకు వెళ్ళినప్పుడు తగిన ధరకి రాదు. అప్పుడు మన పేరెంట్స్ అనేది చాలా నష్టపోతారు. వాళ్ళు చాలా బాధపడతారు. వాళ్ళు బాధపడకుండా ఉండడానికి వెల్క్రో మెకానిజాన్ని నేను కనుగొన్నాను. కింది పట్టకి 2 రోస్గా కుట్టించాను వెల్క్రోర్. అండ్ మీద మన ప్రొటెక్షన్ కవర్ ఉంటుంది కదా, ఇది మీద మన ప్రొటెక్షన్ కవర్ 1 రోనే, సింగిల్ రోనే, బట్ మీద కింద రెండిటి కాడ ఉంటుంది. ఇది అనేది చాలా బాగా పేస్ట్ అయిపోతుంది. ఇలా మనం ఈ వెల్క్రోర్ని కిందున్న పట్టకి సెకండ్ దానికి అటాచ్ చేసి ఈ కిందున్న పట్ట ఫస్ట్ వన్ ఉంటుంది కదా, దాన్ని మనం ఇలా లాక్ చేయాలి. ఇలా మొత్తం ఇలానే లాక్ చేయాలి. వర్షం వచ్చే ముందర మొత్తం ఇలా లాక్ చేసినాం అనుకో, ఇందులో వాటర్ అనేవి పోదు, నష్టం అనేది జరగదు. ఫార్మర్స్కి చాలా యూస్ఫుల్. ఇది ప్రొటెక్టింగ్ కవర్. ఈ ధాన్యాలకి ఇది ప్రొటెక్టింగ్ కవర్ అన్నమాట. ఇది మీ ఇంట్లో కూడా యూజ్ చేసుకోవాలి. ఈ ఫార్మర్స్కి చాలా చాలా యూస్ఫుల్. అండ్ థ్యాంక్ యూ. My name is Akshita. I'm studying 7th MPUPS Nagaram. My title is Grass Cutter Machine. Reducing the time, cost. వాళ్ళు లేబర్ కూల్ చేసే వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్ అయితే తక్కువ సమయంలో ఇది ఎక్కువ పని చేస్తుంది. దీంతో మనం చాలా యూస్ఫుల్, అంటే ఫార్మర్స్కి ఎంత యూస్ఫుల్ అంటే అంత యూస్ఫుల్. థ్యాంక్ యూ. My name is Fatih from Pallepad, MPUPS Pallepad. My title is The Friendly Umbrella. Umbrella ఇలా పట్టుకొని ఏ పని చేయలేం కాబట్టి అంబ్రెలాని ఇలా వేసుకొని ఏ పని అయినా ఈజీగా చేసుకోవచ్చు. Okay. And explain about your project. My name is Tanush and I am studying in 9th class in GHS Bhishmala High School. ఇది ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ ఇది ఇక్కడ ప్లేసెస్లో కానీ లేకుంటే స్కూల్లో కానీ సేమ్ హైట్స్లో ఉంటే ఇక్కడ అందదు చిన్నపిల్లలకి. అందుకే ఇక్కడ చిన్నపిల్లలకి ఇక్కడ కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ, ఇంకా పొడుగు ఉన్న వాళ్ళకి ఇక్కడ, అంటే టైం వేస్ట్ కాదు, వాటర్ కూడా ఎక్కువ వేస్టేజ్ కావు. అందుకే దీన్ని హైట్ వైజ్గా చేసాం. ఓకే. My name is P. Sai Puchitasti, ZPHS Modhkut. My project name is Chauhan Q method. This is called ferment fruit juice. This process is 1 kg banana plus jaggery, papaya plus jaggery, mango plus jaggery, beetroot plus jaggery, వెజిటేబుల్స్ ప్లస్ జాగ్రీ, అంటే వేస్టేజ్ తొక్కలు ఉంటాయి కదా వాటిని, ఇవేమో లీఫీ వెజిటేబుల్ వీటన్నింటిని మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత 8 to 10 days నిల్వ చేయాలి. పచ్చళ్ళు ఎట్లయితే నిల్వ చేస్తామో అట్లా నిల్వ చేయాలి. రోజు పొద్దున్న సాయంత్రం రోజు వుడెన్ స్టిక్ తోని మిక్స్ చేయాలి. రోజు మిక్స్ చేసిన తర్వాత ఇది హనీ టైప్లో అవుతుంది. దీన్ని 5 ml తీసుకొని లీటర్ వాటర్ తోటి మిక్స్ చేయాలి.
మిక్స్ చేసిన తర్వాత ఈ వాటర్ని చెట్లకి పోయడం వల్ల చెట్లు మంచిగా పెరిగి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ మంచిగా ఉండి డిసీజెస్ రెసిస్టెన్స్ క్రాప్ yield దీనికి బెనిఫిట్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. My name is Sushasri. I am from Motpur ZPHS High School. My project name is organic farming. ఇప్పుడు చాలామంది కెమికల్తో ఫార్మింగ్ చేయడం వల్ల కెమికల్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల అందరికీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ మనుషులకి రావడం వల్ల ఎంతో ఇబ్బంది. మళ్ళీ సాయిల్ పొల్యూట్ అయిపోతుంది. సాయిల్ పొల్యూట్ అయిపోతే మనం ఎక్కువ కాలం ఆ సాయిల్లో మనం పంటను పండించలేము. మనం అందుకని న్యాచురల్గా ఫార్మింగ్ చేసినామంటే ఫార్మింగ్ చేస్తే మనం ఎంతకాలమైనా బలంగా పంటను పండించవచ్చు. దానికి మనము దశపర్ణ జీవామృతం వేస్ట్ డిస్పోజల్ ఇవి యూజ్ చేయాలి. ఇవి ఎలా రెడీ చేస్తారంటే కౌ డంగు కౌ యూరిన్ యూజ్ చేసి వీటిని రెడీ చేస్తారు. ఇవి డిసీజెస్ రాకుండా పీస్ట్ డిసీజెస్ రాకుండా స్ప్రే చేస్తే పంటకు వచ్చిన డిసీజెస్ చనిపోతుంది. మళ్ళీ మనకు పంట బలంగా మన చేతికి వస్తుంది. My name is S. Vaishnavi. I am from ZPHS Challur. My project name is Automatic Street Light Monitoring Controlling System. First మనం వచ్చేసి బ్యాటరీ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఇది యాక్టివ్ మోడ్కి వస్తుంది. ఈ సెన్సార్ అనేది అబ్జర్వ్ చేస్తుంది ఇది డే టైమా నైట్ టైమా అని అబ్జర్వ్ చేసి లైట్ ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అనేది చేస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇది ఇప్పుడు నైట్ టైం అని అబ్జర్వ్ చేసింది. నైట్ టైం అబ్జర్వ్ చేసి లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయింది. ఇప్పుడు మార్నింగ్ టైం అని అబ్జర్వ్ చేసి లైట్ ఆటోమేటిక్గా ఆఫ్ అయింది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకు మెయింటెనెన్స్ అనేది రెడ్యూస్ చేయొచ్చు. అలాగే మా పవర్ అనేది కూడా సేవ్ అవుతుంది. అంతే సార్.